విజయవాడలో క్రిస్మస్ సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి లీలా లైవ్ లో అందిస్తారు. లీలా. థ్యాంక్ యూ లక్ష్మీ దుర్గా. ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. విజయవాడలో చాలా ఘనంగా అయితే మాత్రం క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా యేసు జన్మదిన వేడుకలను అత్యంత వైభవపేతంగా జరుపుకుంటారు. అయితే ఇక్కడ విజయవాడలో మనం ఉన్నాము, సెయింట్ పాల్స్ రుద్రడ్రీన్ చర్చ్ దగ్గర మనం ఉన్నాము, కెథడ్రిన్ చర్చ్ వద్ద. సో పాస్ట్ మన దగ్గర ఫాదర్ గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఈ క్రిస్మస్ కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారని వారితో మాట్లాడదాం. సార్ నమస్తేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఈరోజు హ్యాపీ క్రిస్మస్ అనేటువంటి పాటతో రెండు మాటలు మీకు చెప్తాం. We wish you a happy Christmas. We wish you a happy Christmas. We wish you a happy Christmas and a happy New Year. క్రిస్మస్ అనేటువంటిది సర్వధర్మాలను సంబంధించినదిగా నేను భావిస్తానండి. లోకరక్షకుడు దేవుడే, భగవంతుడే మానవుడిగా ఈ లోకంలో జన్మించి మానవుల మధ్య నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటిది క్రీస్తు జయంతి. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఆయన మన మధ్య మానవుడై జీవించాడు, కృపా సత్యములతో నిండిన ఆయనను మేము చూడగలిగామని, ఆయన ఎవరు ఏమిటనేటువంటి దాని గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇదే యోహాను శుభవార్త 1వ అధ్యాయం 1వ వచనములో ఆయన దేవుడై ఉండెను, దేవుని వద్ద ఉండెను, ఆయన మానవుడై మన మధ్య నివసించాను, ఆయన ద్వారా సమస్తము సృష్టించబడింది అనేటువంటి మాటతో ఆయన ఎవరు, ఏమిటి, ఎందుకు ఈ లోకానికి వచ్చారు అనేటువంటిది, దేవుని యొక్క ఆజ్ఞను మీరి పాపం చేత చెడిపోయినటువంటి ఈ లోకాన్ని మళ్ళా తిరిగి దేవుని చెంతకు చేర్చడానికి ఆయనే మానవుడై ఉద్భవించినటువంటి గొప్ప సంఘటన క్రీస్తు జయంతి. క్రీస్తులో ఏముంది అని మనం గనక ఆలోచన చేస్తే ప్రేమ ఉంది, సమాధానం ఉంది, తర్వాత చేయూతనిచ్చేటువంటి చేతులు ఉన్నాయి, శాంతినిచ్చేటువంటి కృపా అనుగ్రహాలు ఉన్నాయి. ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత చెప్పినటువంటి మాటలు ఎంతోమందిని ముగ్ధులను చేశాయి. అందువల్ల క్రీస్తు జయంతి అనేటువంటిది సర్వ మానవాళికి చెందినటువంటిది, లోక రక్షణకు చెందినటువంటిది. ఇది ప్రాంతీయ జాతీయ బౌండరీస్ను దాటినటువంటిది. జాతి మత కుల విభేదాలు లేకుండా మనమందరం కూడా మనిషిగా, మానవులుగా దేవుని యొక్క బిడ్డలము, ఆయన మన తండ్రి అనేటువంటి గొప్ప సందేశం, అనుభూతిని, ఆనందాన్ని ఇచ్చేటువంటిది క్రీస్తు జయంతి. అయితే చూడొచ్చు, క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే మాత్రం ప్రెసెంట్ విజయవాడలో స్టార్ట్ అయిపోయాయి. ప్రతి ఒక్కరు కూడా మరి కాసేపట్లో మీరు చూస్తున్నటువంటి చర్చ్ అంతా ఇక్కడ ప్రేయర్స్ తో నిండిపోతుంది. మరి కాసేపట్లో ప్రార్థనలతో, ప్రార్థనా గీతాలతో కూడా నిండిపోతాయి. అలాగే ఫాదర్స్ అంతా కూడా సందేశం ఇస్తూ ఉంటారు. యేసుక్రీస్తు జన్మదినానికి సంబంధించినటువంటి సంకేతకాలు, దానికి సంబంధించినటువంటి మెసేజెస్ కూడా ఇస్తూ ఉంటారు. అలాగే నైట్ 12 కి కేక్ కట్ చేసుకొని హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటూ కూడా ప్రతి ఒక్కరైతే మాత్రం క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే మాత్రం ధామ్ ధూమ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. లక్ష్మీ దుర్గా.